తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు బంగారు నాన్న. రచించిన వారు అక్షర గారు. కథ విందాము. బంగారు నాన్న. ఇది సామాన్యంగా తల్లిదండ్రులు తమ కొడుకును ముద్దు చేస్తూ వాడే పదం. కానీ ఒక 60 ఏళ్ళు పైబడిన మహిళ తన 80 ఏళ్ల పండు ముసలి తండ్రి తలను తన ఒడిలో పెట్టుకొని ఆయన జుట్టుని ప్రేమతో నిమురుతూ మా బంగారు నాన్న అంటూ మురిసిపోతున్న అపురూప దృశ్యం చూసిన ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. ఈ అపురూపమైన దృశ్యం చాలా ఏళ్ల తర్వాత కలిసిన నా చిన్ననాటి స్నేహితురాలు శాంతి ఇంట్లో చూశాను. వాళ్ళిద్దరినీ అలా చూసిన ఎవరికైనా ఒక తల్లి కళ్ళల్లో ఎంత వాత్సల్యం ఉంటుందో అది శాంతి కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించింది అంటే అతిశయోక్తి లేదని అంటాను. ప్రస్తుతం శాంతి తండ్రి అవసరాలను చూసుకుంటూ ఎల్ఐసిలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. కొన్ని ఏళ్ల బట్టి వాళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు శాంతి తండ్రి అయిన వెంకటాచలం గారి స్వార్జితం. అన్ని వసతులతో పాటు పూల మొక్కలతో ఉన్న తోట చూడముచ్చటగా ఉంటుంది. వెంకటాచలం గారు 80 ఏళ్ల తర్వాత సైతం ఆరోగ్యంగా ఉండి ఎవరిపైన ఆధారపడకుండా తన పనులు తాను చేసుకుంటూ జీవితం జాగ్రత్తగా గడుపుతున్నారు. డబ్బు విషయంలో కానీ నిత్య అవసరాలకు కానీ ఒకరిపై ఆధారపడకుండానే ఉండటానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆ ఇల్లు ఆయన భార్య పిల్లలతో కలకలలాడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ఇల్లు ఆ తండ్రి కూతుర్లిద్దరితో బావురుమంటుంది. వెంకటాచలం భార్య పేరు సుమంగలి. పేరుకి తగ్గట్టుగానే మంచి కళతో ఉండేది. వారికి 5 సంతానం. 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. ఆడా మగ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా చదువులు చెప్పించారు వెంకటాచలం గారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పిల్లలకు మంచి సంస్కారం అబ్బింది. ఈ సంస్కారం తల్లిదండ్రుల సాంగత్యంలో ఉన్నంతవరకే. పిల్లలు రెక్కలొచ్చి బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టు తయారయ్యారు. పెద్ద కొడుకు రోహిత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వెంకటాచలం గాని సుమంగలి గాని అభ్యంతరం చెప్పలేదు. అయితే జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు. అలాగే అన్నాడు రోహిత్. అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. ఇంట్లో మొదటి శుభకార్యం కావడంతో ఏ లోటు లేకుండా రోహిత్ వివాహం ఘనంగా చేశారు. వెంకటాచలం దంపతులు కూడా అమెరికా వెళ్ళి కొన్ని రోజులు కొడుకు కోడలితో గడిపి వచ్చారు. కానీ ముసలితనంలో తనకు అండగా ఉండాల్సిన పెద్ద కొడుకు దూరమయ్యాడని ఆయన ఏనాడు బాధపడలేదు. పిల్లలు ఎవరి అభిష్టం మేరకు వారు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. పిల్లలపై మన ఇష్టాలు మోపి వారిని కట్టి పడేయకూడదన్నది వెంకటాచలం గారి భావన. ఇక రెండోవాడు రాహుల్. అతను ఎంకాం చేసి హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాడు. మంచి సంబంధాలు రావడంతో అతనికి పెళ్లి చేశారు. తర్వాత 2 ఆడపిల్లలు, శాంతి, నిర్మల. చిన్నవాడు రఘు. శాంతి మిగిలిన వారందరికీ భిన్నమైన ఆలోచనలు కలిగినది. బాగా చదువుకొని ఉద్యోగం చేసి తండ్రి రిటైర్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనేది ఆమె ఆలోచన. ఈ ఆలోచనను సామాన్యంగా మగపిల్లల నుంచి ఆశిస్తారు తల్లిదండ్రులు. పెద్దవారైన 2 కొడుకులకు అటువంటి ఆలోచన రాలేదు. వెంకటాచలం దంపతులకు ఆ అవసరం కూడా అనిపించలేదు. 2 అమ్మాయిలకు పెళ్లి చేయగల ఆర్థిక స్తోమత ఉన్నవారే వెంకటాచలం గారు. రెండో వాడి పెళ్లి తర్వాత శాంతి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆయన. శాంతి తన మనసులో మాట చెప్పకుండా తాను ఇంకా చదువుకుంటానంటూ సంబంధాలు తిరగొట్టింది. కొన్ని మంచి సంబంధాలు కూడా శాంతి ఏ కారణమూ చూపకుండా వద్దనడంతో వెంకటాచలం దంపతులు ఆందోళన చెందారు. తల్లి సుమంగలి ఒకరోజు శాంతిని కూర్చోబెట్టి గట్టిగా అడిగింది,
ఇంకా పెద్ద చదువులు చదువుతానన్న సమాధానమే శాంతి నుంచి వచ్చింది. ఇలా ఉండగా నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేస్తే నీరు మొత్తం అల్లకల్లోలమైనట్టు వెంకటాచలం గారి ప్రశాంతమైన జీవితంలో అనుకోని ముప్పు వచ్చి పడింది. ఒకరోజు ఉదయం సుమంగలి మంచం మీద నుంచి లేవలేకపోయింది. ఎంత సుస్థి చేసినా ఏనాడు మంచం పట్టని సుమంగలి ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోయింది. వెంకటాచలం గారు చాలా కంగారు పడిపోయారు. దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని రప్పించి చెకప్ చేయించారు. ఆమె న్యూమోనియా లక్షణాలు ఉన్నాయి, హాస్పిటల్లో చేర్పించండి అని చెప్పారు. ఏనాడు ఒక జ్వరం కూడా తెలియని సుమంగలిని ఆసుపత్రిలో చేర్చాలి అనడంతో వెంకటాచలం గారికి ఏం పాలు పోలేదు. ఇంట్లో శాంతి నిర్మల చిన్నవాడైన రఘుని చూసుకుంటే వెంకటాచలం గారు ఆసుపత్రిలో సుమంగలిని అంటిపెట్టుకొని ఉండిపోయారు. ముందు న్యూమోనియా అన్న డాక్టర్లు సుమంగలికి వేరే పరీక్షలు చేయటం మొదలుపెట్టారు. మొదట హైదరాబాదులో ఉన్న రెండో కొడుకు కోడలు, తర్వాత అమెరికాలో ఉన్న కొడుకు కోడలు వచ్చారు కబురు తెలిసి. కొడుకు కోడళ్లను చూడడానికే అన్నట్టు నిలబడిన సుమంగలి ప్రాణం వాళ్ళని కల్లారా చూసిన తర్వాత హారతి కర్పూరంలా ఆరిపోయింది. ఊహించని దెబ్బకు వెంకటాచలం నిలువున కూలిపోయారు. చిన్నవాడు రఘుతో సహా అందరినీ ఓదార్చే బాధ్యత పెద్ద కొడుకులా పెరిగిన శాంతిపై పడింది. సుమంగలి మరణవార్త విన్న బంధువులు వచ్చారు. తల్లిపోయిన పిల్లలను ఓదార్చారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా తల్లిని రప్పించలేరు కదా. పెద్ద కర్మ అనంతరం అంతా వెళ్ళిపోయారు. మొన్నటిదాకా సుమంగలి కాళ్ళ పట్టీలు గాజుల సవ్వడితో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు దుఃఖ సముద్రంలోకి జారిపోయింది. పెద్ద కొడుకు అమెరికాకు, చిన్న కొడుకు హైదరాబాదుకు బయలుదేరుతూ తండ్రిని ఇక ముందు ఎలా అని అడిగారు. శాంతి తల్లికి వంటలో సాయం చేస్తూ ఉండేది కాబట్టి భోజనం సమస్య అంతగా లేదు. అవసరం అనిపిస్తే వంట మనిషిని పెట్టుకోవచ్చు. కొన్నాళ్ళు మార్పుగా ఉంటుంది, తమతో రమ్మని అడిగారు. అంతా కూర్చొని చర్చించుకున్న తర్వాత శాంతి నిర్మల రెండో కొడుకు రాహుల్ దగ్గరికి వెళ్ళారు. చిన్న కొడుకు రఘుని వెంటబెట్టుకొని వెంకటాచలం పెద్ద కొడుకు రోహిత్తో కలిసి అమెరికా వెళ్ళారు. వెంకటాచలం గతంలో ఒకసారి భార్యను వెంటబెట్టుకొని అమెరికా వెళ్ళారు. ఈసారి ఆమె లేని లోటు స్పష్టంగా ఉండడంతో ఆయన మనస్సు తరుక్కుపోయింది. అక్కడికి వెళ్ళిన కొన్నాళ్ళకే మనసు ఇంటి వైపుకు లాగుతుంది. కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్ళాక వెంకటాచలంకి ఏం చేయడానికి తోచేది కాదు. రఘు వీడియో గేమ్స్తో టీవీతో కాలక్షేపం చేస్తున్నాడు. ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక ఇండియాకి తిరిగి వచ్చేశారు. మరునాడే కూతుళ్ళు శాంతి నిర్మల హైదరాబాద్ నుంచి వచ్చేశారు. ఏం మాట్లాడినా ఎదుటివారికి తల్లిని గుర్తు చేసి బాధపడతారో అని ఎవరికి వారు మితంగా మాట్లాడి రోజువారీ పనులు చేసుకుపోతున్నారు. పెళ్ళి అంటే మొదటి నుంచి విముఖత చూపుతున్న శాంతి తాను చెల్లి నిర్మల ఇద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంట్లో ఆడదిక్కు ఉండదని భావించి ఎవరు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఏదోలాగా అడ్డుపడుతుంది. వెంకటాచలం ఎన్నిసార్లు శాంతిని కూర్చోబెట్టి నచ్చజెప్పినా శాంతి మాత్రం పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే లోకం నన్ను అంటుందే, నా స్వార్థంతో నీకు పెళ్లి చెయ్యలేదని అంతా అంటారు. నీ పెళ్లి అవ్వకుండా నిర్మలకి మాత్రం ఎలా పెళ్లి చేస్తాను చెప్పు అన్నాడు తండ్రి. నిర్మలకి మంచి సంబంధం వస్తే నాతో వంతు పెట్టుకోకుండా చేసేయండి అని ఖచ్చితంగా చెప్పేసింది శాంతి. నేను నిర్మల పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీ సంగతి ఏమిటి చెప్పండి? రోహిత్ దగ్గర ఉంటారా, రాహుల్ దగ్గర ఉంటారా అంటూ తిరిగి ప్రశ్నించింది. దానికి ఇంకా చాలా సమయం ఉందమ్మా. ముందు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే తర్వాత మిగతావన్నీ. ఇటువంటి సంభాషణ ఎన్నిసార్లు జరిగినా శాంతి మాత్రం తన మనసు మార్చుకోలేదు. ఇక చేసేది లేక నిర్మలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశారు వెంకటాచలం. కొత్తల్లో 1-2 సార్లు పుట్టింటికి వచ్చి వెళ్ళింది నిర్మల. తర్వాత అత్త మామ
పెళ్లి కావలసిన ఆడపడుచులతో సతమతమవుతూ నిర్మల పుట్టింటికి రావటం రాను రాను తగ్గిపోయింది. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి రఘు నాగ్పూర్ వెళ్ళిపోయాడు. ఇంట్లో మిగిలింది శాంతి, వెంకటాచలం. ఆయన కూడా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. పెన్షన్ చేతికి అందటం మొదలైంది. ఉద్యోగానికి వెళ్ళినంతకాలం ఆయనకు బాగానే కాలక్షేపం ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉండడంతో ఇల్లాలు లేని లోటు బాగా తెలుస్తుంది. శాంతి ఎల్ఐసి పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరింది. ఉదయమే టిఫిన్, భోజనం తయారు చేసి తండ్రి కోసం అన్నీ రెడీగా డైనింగ్ టేబుల్పై పెట్టి తాను 9వ గంటకల్లా ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది. సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తుంది. అప్పటి వరకు కాసేపు గార్డెనింగ్ పని, కాసేపు పేపర్ చదువుకుంటూ మ్యాగజైన్లు తిరిగేస్తూ టీవీ చూస్తూ గడిపేస్తారు. పిల్లల బాధ్యతలు తీరిపోయాక సుమంగలితో కలిసి మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలు చూసి వద్దామనుకున్నారు. ఆవిడ లేకపోవడంతో ఆయనలో ఆ కోరిక కూడా చనిపోయింది. మధ్యలో ఒకసారి పెద్ద కొడుకు దగ్గరికి, మరో 2 సార్లు చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఇద్దరి ఇళ్లల్లో మనవలు, మనవరాళ్లతో బాగానే కాలక్షేపం అవుతుంది. కానీ పట్టుమని 15 రోజులు మించి ఎక్కడా ఉండలేకపోతున్నారు. స్వతహాగా మంచి తెలివి, చురుకుదనం ఉండడంతో ఒక కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు కాలం గడపటం పెద్ద కష్టంగా లేదు. శాంతికి ఉద్యోగం, ఇంట్లో పనులతో తీరిక ఉండటం లేదు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేసరికి వెంకటాచలం టీ పెట్టి ఇస్తారు. ఇద్దరు గార్డెన్లో కూర్చొని టీ తాగటం పూర్తి అయ్యాక శాంతి స్నానం చేసి వంట పనికి ఉపక్రమిస్తుంది. ఇలా జరిగిపోతున్నాయి రోజులు వాళ్ళిద్దరికీ. ఎక్కువ కాలం కలిసి ఉండటం వల్ల తండ్రి కూతుర్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, శాంతికి ఆఫీసు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో అరగంట కనిపించకపోయినా శాంతి శాంతి అంటూ ఇల్లంతా వెతుకుతారు వెంకటాచలం. శాంతి వచ్చి, ఏమైంది నాన్న, ఏమైనా కావాలా అని అడిగితే, చాలాసేపైంది కనిపించి, ఎక్కడ ఉన్నావా అని పిలిచాను అంటారు. శాంతికి చెప్పుకోదగ్గ స్నేహితురాళ్ళు ఎవరూ లేరు. ఒకప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడిపోయారు. అక్కడ నిర్మల మనసు అక్కని, నాన్నని చూడాలని ఆరాటపడేది. కానీ అత్తామామల వయస్సు పెరుగుతున్న కొద్దీ నిర్మలపై ఆంక్షలు పెట్టడం ఎక్కువ అయ్యి వదిలేవారు కాదు. ఒకవేళ ఏదో విధంగా భర్తను ఒప్పించి పుట్టింటికి వచ్చినా 2-3 రోజులకే అత్తకు బాగోలేదనో, మామగారు కళ్ళు తిరిగి పడిపోయారనో కబురు వచ్చేది. వెంటనే నిర్మల తిరుగు ప్రయాణం అవ్వక తప్పేది కాదు. ఏనాటి అనుబంధమో లేక ఈ జన్మ రుణమే తీర్చుకుంటున్నదో తన జీవితం తండ్రికి అంకితం చేసుకొని ఉండిపోయింది శాంతి. ఈలోగా ఇంజనీరింగ్ పూర్తి చేసి తాను కూడా ఎంఎస్ చేస్తానంటూ పెద్దన్నయ్య రోహిత్ అడుగుజాడల్లో అమెరికా వెళ్ళిపోయాడు. రఘు కూడా. నాన్న ఒంటరితనాన్ని బాగా ఎరిగినవాడు రఘు. వాడైనా పెళ్లి చేసుకొని తమ దగ్గరే ఉంటే ఇంటికి పోయిన కల వస్తుందని ఆశపడ్డారు వెంకటాచలం. కానీ అతను కూడా అమెరికా వెళ్ళటానికి పట్టుబట్టేసరికి వెంకటాచలం ఏం చెయ్యలేక ఊరుకున్నారు. శాంతి రఘుని కూర్చోబెట్టి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. కానీ రఘు తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి ఇష్టపడలేదు. వెంకటాచలం నిర్లిప్తంగా ఊరుకున్నారు. పిల్లలు అమెరికా వెళ్ళిపోవటానికి కారణం తల్లిదండ్రుల బాధ్యతల నుండి తప్పించుకోవటానికి కాదు కదా. అలాగని పిల్లల అభివృద్ధికి ఎప్పుడూ అడ్డుపడలేదు వెంకటాచలం. విదేశాలకు వెళ్ళి బాగా డబ్బు, అనుభవం సంపాదించుకొని వయసు మళ్ళిన తల్లిదండ్రులకు తోడుగా ఉండాలని వెనక్కి వచ్చిన వారు కూడా లేకపోలేదు. కానీ అలాంటి అదృష్టం అందరికీ ఉండొద్దు. కొడుకుల మీద ఆశలు పెట్టుకోవటం వృధా అని వెంకటాచలం ఎప్పుడో గ్రహించారు. సుమంగలి బ్రతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తన అదృష్టాన్ని పరీక్షించుకున్నట్టు శాంతికి పెళ్లి పట్ల విముఖత కలిగించాడా దేవుడు? లేక ఎలాగూ శాంతి తనను చూసుకుంటున్నది కదా అని
ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాల్సిన కొడుకులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారా? న్యాయంగా శాంతి కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వీరు ఏం చేద్దురు? ఏమో మరి. వెంకటాచలం కాలక్షేపం కోసం, ఆరోగ్యం కోసం యోగా చేసేవారు. సీనియర్ సిటిజన్ క్లబ్లో జాయిన్ అయ్యారు. కాలం ఎవరి కోసం ఆగదు. మొన్నటి వరకు పెళ్లి చేసుకోమని అంటుండగానే శాంతికి రిటైర్మెంట్ వయసు వచ్చింది. అటు వెంకటాచలం 80 దాటారు. ఇప్పటి వరకు ఇద్దరు డిసిప్లైన్డ్ జీవితం గడిపారు. వెంకటాచలంకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు కనుక ఆయన శరీరం ఆయనతో సహకరిస్తుంది. ఈ మధ్యే ఆయన త్వరగా అలసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఆఫీస్ పని, ఇంట్లో పని చూసుకొని రిటైర్ అయిన తర్వాత శాంతి కొంతకాలం బాగానే ఉంది. తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తండ్రి కూతురు కలిసి అమెరికా అంతా తిరిగి వచ్చారు. కొడుకు కోడలు తమ దగ్గర ఉండి పొమ్మని అడుగుతారని ఆశించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అన్నయ్య రోహిత్ను వదినను కూర్చోబెట్టి అడిగింది. అన్నయ్య, నాన్న పెద్దవారు అయిపోయారు. రాను రాను నాన్నకి స్వంత పనులు చేసుకునే ఓపిక తగ్గిపోతున్నది. అప్పుడు మీరు కూడా వెంట ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాగూ లాగించాను. నాకు కూడా ఓపిక తగ్గిపోతుంది. నువ్వు రిటైర్ అయ్యావు. ఇండియా తిరిగి వచ్చేయకూడదు? ఎలా వీలవుతుంది శాంతి? పిల్లలకు ఇక్కడి వాతావరణం అలవాటైపోయింది. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు సగంలో వదిలి ఇండియాకు ఎలా వచ్చేయమంటావు చెప్పు? అయినా రాహుల్ ఉండేది హైదరాబాద్లోనే కదా. అవసరానికి వెంటనే రాగలడు కదా. పోనీ నాన్నను ఇక్కడే ఉండి గ్రీన్ కార్డుకి అప్లై చేస్తానంటే ఒప్పుకోవటం లేదు అన్నాడు రోహిత్. వాళ్లకు తన బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. అంతటితో సంభాషణ ఆపేశారు. పెద్దన్నయ్యే ఇలా అంటే ఇంకా మిగతా ఇద్దరిపై ఆశలు పెట్టుకోవటం వృధా అనిపించింది. తను కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే వీళ్ళు ఏం చేద్దురో. తను సింగిల్గా ఉండటాన్ని తన అన్నదమ్ములు తమకు అనుకూలంగా ఎంత బాగా వాడుకుంటున్నారో కదా అనిపించింది. రాహుల్ ఉండేది హైదరాబాదులోనైనా తమ దగ్గరకు వచ్చి ఉన్నది తక్కువే. రాహుల్ భార్య తరచూ ఏదొక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అలాంటిది ఆమె తన దగ్గరకు వచ్చి తోడుగా ఉంటుందని ఆశించటం అనవసరం. అటు అత్తగారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్మల అప్పుడప్పుడు వచ్చి తమను చూసి వెళ్ళటం తప్ప ఏం చేస్తుంది? నిర్మల పెళ్లి విషయంలో తను తొందరపడ్డాడా అని బాధపడేవాడు వెంకటాచలం. పిల్లల్ని కనిపెంచటం దాకానే, కానీ వాళ్ళ అదృష్టాలు మన చేతుల్లో లేవు కదా. నిర్మల, శాంతి ఆలోచించి తమ ఇంట్లో ఒక పోర్షన్ కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిలిద్దరికీ అద్దెకు ఇచ్చారు. ఇద్దరు బంధువుల పిల్లలే. ఎలాంటి అవసరమైనా పిలిస్తే పలుకుతారని అద్దె కూడా ఎక్కువ పెట్టలేదు. నమ్మి పెట్టుకున్నందుకు ఇద్దరు కుర్రాళ్ళు వినయంగానే ఉన్నారు. శాంతి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఇద్దరిలో ఒకరు వెంకటాచలంకి తోడుగా కూర్చుండేవారు. ఇప్పుడు శాంతికి కొంత ధైర్యం వచ్చింది. వయసు మీద పడుతున్న కొద్దీ వెంకటాచలంకి ఏ జబ్బులు లేకపోయినా బలహీనంగా ఉండి బాత్రూంలో పడిపోయారు. ఆ సమయంలో అద్దెకున్న కుర్రాళ్లను పిలిస్తే వచ్చి సాయం చేసి లేవనెత్తారు. ఆస్పత్రికి తమతో పాటు వచ్చి అన్ని టెస్టులు చేయించారు. ఏమీ లేదు, ఏజ్ ప్రాబ్లం తప్పితే అన్నారు డాక్టర్లు. చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఊరు వైజాగ్ వెళ్ళాను. చిన్ననాటి స్నేహితురాలు ఇంకా మునపటి ఇంట్లో ఉంటుందని తెలిసి కలవడానికి వెళ్ళాను. 10 సార్లు కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత పెరటి తలుపు తీసుకొని బయటికి వచ్చిన శాంతి నన్ను గుర్తుపట్టి వీధి తలుపు తీసింది. వెంకటాచలం పడుకొని ఉన్న గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. శాంతి పరిచయం చేస్తే నన్ను గుర్తుపట్టారు. మనిషి దబ్బపండులా ఉన్నారు. శాంతి తండ్రి గురించి చెబుతుంది. 5 నిమిషాలు నేను కనిపించకపోతే శాంతి శాంతి అంటూ కేకలు వేస్తారు. ఆయన ఎదుట కూర్చొని కబుర్లు చెప్పమంటారు. ఏమీ తోచదు. టీవీ చూడటం మానేశారు అని నాతో చెబుతూ తండ్రి తలను ఒడిలోకి తీసుకొని మా బంగారు నాన్న అని ముద్దుగా ప్రేమగా తల నిమిరింది.
అలా మేము మాట్లాడుకుంటుంటే ఆయన నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. శాంతి నేను ముందు హాల్లోకి వచ్చాం. తన గురించి, తన కుటుంబం గురించి అంతా చెప్పింది శాంతి. నేను అడిగాను, నీకు అనుకూలమైన వారు, మీ ఇంట్లోనే ఉండగలిగిన వారిని ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా? ఈ వయసులో నీకు తోడు ఉండేది? ప్రపంచంలో అందరూ చెడ్డవారు కాదు కదా. అవును, అలాంటి సంబంధాలు కూడా వచ్చాయి, తెలిసిన వారి ద్వారానే. కానీ ఎవరు వారి ఫ్యామిలీస్ని వదిలి వచ్చి మా దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు అంది శాంతి. ఇంకొద్దిసేపు కూర్చొని వికలమైన మనసుతో తిరిగి వస్తున్న నాకు ఒకటే ఆలోచన, ఈ మాత్రం దానికైనా కొడుకులు కావాలని కోరుకుంటారు? అయినా కొడుకులు అందరూ శాంతి అన్నదమ్ముల్లాగా ప్రవర్తిస్తారని అనుకోవటం కూడా తప్పే. శాంతిని పెళ్ళి మానేయమని ఎవరూ ప్రోత్సహించలేదు కదా. అది పూర్తిగా తన నిర్ణయమే. అయినా వయసు మీద పడి ఒక్కతే చూసుకోలేక అన్న వదినల దగ్గర సాయం ఆశించటం తప్పు కాదు కదా. అప్పుడు తన ఒక్కరిది నిర్ణయమే కాబట్టి ఇప్పుడు తమకి ఏ బాధ్యత లేనట్టు అన్నదమ్ములు ప్రవర్తించటం న్యాయమేనా? 2 ఏళ్ళకి మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు శాంతి ఎలా ఉందో అనుకుంటూ మర్నాడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళు చెప్పారు, ఆ ఇల్లు అమ్మేసి తండ్రి కూతుళ్ళిద్దరూ సింహాచలం కొండపై స్వామివారి గుడికి దూరంగా ఒక వానప్రస్థాశ్రమంలో చేరిపోయారని. చూసి వద్దామని అక్కడికి వెళ్ళాను. కొండపై ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య విశాలమైన ప్రదేశంలో చిన్న కాటేజెస్ కట్టి ఈ ఆశ్రమం నడుపుతున్నారు. అనుమతి తీసుకొని శాంతి కాటేజ్ కనుక్కొని వెళ్ళాను. శాంతి మొహంలో నాకు ఒక సంతృప్తి కనిపించింది. ఇల్లు అమ్మేసినప్పుడు వెంకటాచలం సంతానం అందరూ వచ్చారు. ఎవరికి ఎంత ఇవ్వాలో పంచేసి తనకంటూ కొంత భాగం అట్టి పెట్టుకొని ఇద్దరూ ఈ ఆశ్రమంలో చేరి సంవత్సరం అయిందట. ఆస్తి పంపకం అప్పుడు ఎవరు ఏం గొడవ పెట్టలేదు. కానీ ఆశ్రమంలో ఎందుకు, మా దగ్గర వచ్చి ఉండండి అని ఎవ్వరూ ముందుకు రాలేదట. ఏది ఏమైనా శాంతి ముఖంలో ఆత్మవిశ్వాసం చూసి తాను తీసుకున్న నిర్ణయం నాకు కూడా సమంజసంగా అనిపించింది. వారిని చూస్తే నిశ్చింతగా ఉన్నారనిపించింది. వయసు మళ్ళిన వారికి కావలసిన సదుపాయాలన్నీ ఉన్నాయి అక్కడ. 3 పూటలు సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నారు. మధ్యలో ఏ ఊరైనా తిరిగి రావాలంటే దానికి తగ్గ సదుపాయం కూడా ఉంది. అంతా తమ వయసు వారే కనుక కాలక్షేపానికి కొరత లేదు. ముఖ్యంగా శాంతి ఇక ఒంటరిగా లేదు, ఎలాంటి అవసరం వచ్చినా. ఈసారి ఆ దేవుడే శాంతికి సరైన దారి చూపిస్తాడన్న సంతృప్తితో నేను తిరిగి వచ్చాను. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.